2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు, శుక్రుడు బుధుడు యోగిస్తున్నాడు, సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అష్టమ శని నడుస్తోంది. మీరు బ్రాహ్మణుడు కనుక నలునుగులు దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారము, బుధవారము, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. సింహరాశి వారికి 2వ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. దాని మూలంగా మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. ధన పరంగా ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ మీకు పంచమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి చాలా బాగుంటది. ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నాయి, చికాకులున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అయ్యే అవకాశం ఉంటది. శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఈ వారంలో అవుతాయి కనుక కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పెట్టుబడి ఎక్కువ పెట్టకండి. ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 7వ స్థానంలో రాహుతో చాలా గ్రహాలు ఉండటం మూలంగా కుజుడున్నాడు. పైగా రాహు, కుజుడు బద్ధ శత్రువులు. ఈ విధంగా గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే కనుక నవగ్రహ హోమం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తి పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.